హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఉల్లికారం తయారు చేద్దాం. దానికంటే ముందు ఉదయాన్నే లేవగానే చియా సీడ్స్ని ఒక గంట నానబెట్టుకొని తాగే ముందు నిమ్మరసం వేసుకొని తాగాను. హెల్త్కు చాలా మంచిదండి. తర్వాత ఒక అరగంట ఆగి దానిమ్మ జ్యూస్ తాగాను. సింపుల్గా కాకరకాయ ఉల్లికారం చేసుకుందాం. కాకరకాయ కారం అంటే ఎండుమిర్చి, పల్లీలు లేదా శనగపప్పు ఇలా అన్నీ వేసి చేస్తారు. అది కొంచెం కష్టం అనిపించవచ్చు. దానికంటే నేను చేసే ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి చిన్నుల్లిపాయలు, ఎండు కొబ్బరి, పెద్దుల్లిపాయలు ఇవి ఉంటే చాలండి, మన కాకరం రెడీ అయిపోతుంది. కాకరకాయకి ఇలా తొడిమెలు తీసి చక్కగా చెక్కు తీసుకోవాలి. కొంతమంది చెక్కు తీసుకోరు, నేను తీసుకుంటాను ఎందుకంటే కొంచెం చేదు తగ్గిద్ది. కాకరకాయలు కడిగి ఇలా మనకు నచ్చిన సైజులో ముక్కలు కోసుకోవాలి. కాయల్లో పురుగులు ఏమైనా ఉంటే ఇలా కోసినప్పుడు కనపడతాయి. ముక్క త్వరగా కూడా వేగుతుంది. ఇలా కోసుకున్న ముక్కల్లో ఉప్పు వేసి అరగంట నాననివ్వాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ముందుగా కొబ్బరిని మిక్సీ వేసుకొని ఇంట్లో వాడుకునే కారాన్ని మనకి కారం తగ్గట్టుగా వేసుకొని వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నేను ఇంకా ఏమీ వేయలేదు. కాకరకాయ ఉల్లి కారానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. అరగంట నానిన ఈ కాకరకాయ ముక్కలను ఇలా గట్టిగా పిండి నూనెలో వేసుకోవాలి. కొంచెం చేదు అనేది ఈ వాటర్ పిండటం వలన తగ్గిపోతుంది. అలాగే ముక్క కూడా బాగా వేగిద్ది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ముక్కల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుతూ ఉండాలి. వీటిని సిమ్లోనే పెట్టి వండుకోవాలి. ఇలా వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలండి, కాకరకాయ మాడిపోయిద్ది. లేదా ఉల్లిపాయలు వేగే కొద్దీ కాకరకాయ ముక్క వేగదు. ఇది ఒకటి గమనించుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేగాక రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి కారం వేసి 1 నిమిషం వేగనిచ్చి దించేయాలి. లేదంటే కారం మాడిపోతుంది. ఈ కారం చూడడానికే కాదండి, టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఈవినింగ్ తినడానికి పచ్చివేరు శనగపప్పు ఉడకబెడుతున్నాను. బాగా మట్టిగా ఉన్నాయి. 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న కాయలకి 1 గ్లాస్ నీరు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక అరగంట ఉడికితే సిమ్లో సరిపోతుంది. బయట కొనే కంటే ఇంట్లో ఇలా చేసుకున్నవి చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ కాకరకాయ ఉల్లికారం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.